భూగోళ శాస్త్రానికి సంబంధించిన మనం అనేక విషయాలను తెలుసుకుంటాం. చరిత్రకు సంబంధించి అనేక విషయాలు నేర్చుకుంటాం. భూగోళ శాస్త్రము చరిత్రకు సంబంధించిన భావనలు స్థలానికి కాలానికి సంబంధించినవి. ప్రధానంగా భూగోళ శాస్త్రము స్థలానికి సంబంధించింది అయితే, చరిత్ర అనేది కాలానికి, స్థలానికి, వ్యక్తులకు, సంఘటనలకు సంబంధించింది. అంటే ఒక ఘటన ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది, దానికి కారకులు ఎవరు అనే విషయాన్ని అనేక చారిత్రక వ్యక్తుల గురించి, వారు ఏ ప్రాంతంలో ఉద్యమాలు నడిపారు, ఏ ప్రాంతానికి చెందినవారు అనేది చరిత్రకు సంబంధించినవి. సాధారణంగా ఈ భూగోళ శాస్త్రానికి చరిత్రకు సంబంధించిన ప్రాథమిక అంశాలు మారవు. భూగోళ శాస్త్రానికి సంబంధించిన భావనలు మనం సమగ్రంగా అర్థం చేసుకునే క్రమంలో భూగోళ శాస్త్ర దృక్పథం, చారిత్రక దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మనం పాఠ్యాంశాల్లో భాగంగా నేర్చుకునే వివిధ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు, చారిత్రక అంశాలు మనం ఒక సమగ్ర దృష్టితో ఆలోచించాలి. ప్రత్యేకమైన ఒక ప్రదేశాన్ని ప్రస్తావించే క్రమంలో అది ఎటువంటి భూస్వరూపము, అక్కడ ఎటువంటి మృత్తికలు రూపొందాయి, అక్కడ ఏ నదులు ప్రవహిస్తున్నాయి, అక్కడ నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుంది, ఆ నైసర్గిక పరిస్థితులు, మృత్తికలు, భౌగోళిక పరిస్థితులు అక్కడ నివసించే ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతాయి అనే విషయాన్ని మనం సూక్ష్మంగా అధ్యయనం చేయాలి. కొన్ని విషయాలు ఒక ప్రదేశానికి సంబంధించి కొన్ని విషయాలు పరిశీలించే సందర్భంలో మనం మొత్తం భూమి యొక్క ఆవరణ వ్యవస్థని, భూమి యొక్క ఆవరణ వ్యవస్థని, భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చే మార్పులు, ఆ ప్రాంతానికి ఇతర ప్రదేశాల నుంచి ప్రవహించే నదీ జలాలు, వీటన్నిటిని మనం పరిశీలించాలి. ఉదాహరణకు మనం ఈజిప్టును నైలు నది వరప్రసాదం అంటాం. ఈజిప్ట్ అనేది ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం. ప్రపంచంలోని అతి పెద్ద విశాల ఎడారి అయిన సహారా ఎడారిలో మానవ జీవనానికి అనుకూలమైన భౌగోళిక అనుకూలతలు ఈజిప్టు దేశంలో వచ్చాయి. భూమధ్య రేఖా ప్రాంతంలో జన్మించే నైలు నది దాటుటకు జయించుటకు వీలు లేని సహారా ఎడారిని అధిగమించి ఉత్తరంగా ప్రయాణించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈ నైలు నది సముద్రంలో కలిసే ఈ ప్రదేశంలో, ఆ నైలు నది మైదానంలో, డెల్టాలో ఉన్న ప్రదేశము ఈజిప్టు దేశం. నీటి ఉనికి లేని ఎడారి ప్రాంతంలో నైలు నది ప్రవాహం వల్ల అక్కడ నాగరికతలు వర్ధిల్లేందుకు అనుకూలతలు ఏర్పడ్డాయి. కాబట్టి భూగోళ శాస్త్ర అధ్యయనంలో నదీ ప్రవాహాల వెంబడి మానవ జీవనము, నదీ ప్రవాహాలకు కావాల్సిన నీరు ఏ విధంగా లభిస్తుంది అనే విషయం చెప్పుకునే సందర్భంలో మనం ప్రపంచ పవన వ్యవస్థ, నీటి లభ్యతకు సంబంధించిన ఆధారాలు ఇవన్నీ చెప్పుకుంటాం. ఉదాహరణకు భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతంలో నదుల గురించి మనం ప్రస్తావించే సందర్భంలో మన దేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశము 3 సముద్రాలతో ఆవరించిన ద్వీపకల్పం. భారతదేశము నైసర్గికంగా పడమటి వైపు నుండి తూర్పునకు వాలి ఉంది. భారతదేశానికి పడమటి వైపున ఎత్తైన పశ్చిమ కనుమలు ఉన్నాయి. అందువల్ల ఋతుపవన వ్యవస్థ ద్వారా వచ్చే వర్షపాతము ప్రవాహాల రూపంలో, నదులు, వాగులు, వంకలు ప్రవాహాల రూపంలో అది తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో ఆ నదులన్నీ కలుస్తున్నాయి. ఆ విధంగా ఒక ప్రత్యేకమైన భూగోళ శాస్త్ర అధ్యయనంలో ఒక సమగ్ర దృష్టి అనేది చాలా కీలకమైనది. అదే సందర్భంలో మానవ జీవనంపై భౌగోళిక అంశాలు ఎటువంటి ప్రభావం చూపుతున్నాయనే విషయం మీద కూడా మనం ఒక భౌగోళిక దృక్పథాన్ని కలిగి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో నగరాలు వర్ధిల్లుతాయి, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. కొన్ని ప్రాంతాలు మానవ జీవనానికి అనుకూలమైనవి కాకుండా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు మానవ కార్యకలాపాలకు పరిమితులు విధిస్తాయి. ఎడారి ప్రాంతాలు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో తక్కువ జనసాంద్రత ఉంటుంది. దీనికి ప్రధాన కారణము అక్కడున్న ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులే. ఈ విధంగా ఒక దేశానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి వివిధ భూస్వరూపాలు ఆ ప్రాంతం యొక్క మానవ జీవనాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా
వివిధ ప్రకృతి సిద్ధ మండలాలు ఏ విధంగా వృద్ధి చెందాయి, ఏ విధంగా ఏర్పడ్డాయి, ఋతుపవన వ్యవస్థ ఎలా ఏర్పడింది, ఎడారులు ఉనికి ఎలా వచ్చింది, ఒక ప్రాంతంలో ఋతువులు క్రమం ఎందుకు ఏర్పడింది, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వాయు ప్రవాహాలు ఎలా జరుగుతున్నాయి, ఈ వాయు ప్రవాహాల వల్ల విక్షోభాలు, తుఫానులు, హరికేన్లు లాంటి వాయుగుండాలు, ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తున్నాయి, మానవ కార్యకలాపాల వల్ల భూమి యొక్క ఆవరణ వ్యవస్థలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఇవన్నీ ఒక సమగ్రమైన అవగాహన ద్వారా మనం ఈ ప్రపంచాన్ని, భౌగోళిక పరిస్థితులను, ఈ భౌగోళిక పరిస్థితుల్లో వచ్చే సున్నితమైన మార్పులు, పర్యావరణంలో వచ్చే మార్పులు ఆ ప్రాంతపు జీవనం పైన, ప్రపంచ ఆవరణ వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే అంశాన్ని అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడినవి. ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అక్కడ ఒక ఆవరణ వ్యవస్థ తయారవుతుంది. వివిధ రకాల వృక్షజాలము, జంతుజాలము వృద్ధి చెందుతుంది. ఆ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితుల ఉనికికి ఏమాత్రము ఆటంకాలు ఏర్పడ్డప్పుడు, భౌగోళిక పరిస్థితులలో మార్పులు సంభవించినప్పుడు అది ఆ ప్రాంతంలో జీవించే మానవాళి మీద, జీవావరణ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. ఇదే ప్రకృతి విపత్తులకు కారణం అవుతాయి. పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ, వ్యవసాయ అవసరాల కోసం, ఇతర అవసరాల కోసం భూమి ఉపరితలంపై వస్తున్న మార్పులు, ఇవన్నీ భూగోళం మీద, ఇవన్నీ అనేక రకాల విక్షోభాలకు, సంక్షోభాలకు కారణమవుతున్నాయన్నది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు. మనం భూగోళంలో భూమికి సంబంధించిన అంశాలు, భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు పరిశీలించే క్రమంలో మనం ఈ భౌగోళిక దృక్పథం అనేది చాలా కీలకమైనది. ఒక రైలు ప్రయాణంలో, సుదీర్ఘంగా సాగే ఒక బస్సు ప్రయాణంలో మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన వృక్షజాలం కనిపిస్తుంది. నీటి వనరులు కనిపిస్తాయి. ఈ నీటి వనరులు అక్కడ ఉండడానికి ఏది కారణము, ఎక్కడ జన్మించే నది ప్రవాహము ఇక్కడికి చేరుకున్నది, ఇక్కడ ఈ ప్రత్యేకమైన వృక్షజాలం ఎందుకు ఉన్నది, ఇక్కడ ఎలాంటి వృక్షజాలం ఎందుకు లేదు అనే అంశాలు మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు ఈ భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక సమగ్రమైన ఆలోచన, పరిశీలన, అధ్యయనం, తరగతి గదిలో నేర్చుకున్న అంశాలు, మనం చదువుకున్న భూగోళ శాస్త్ర పాఠాలు, ఆయా అంశాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రదేశంలో ఒక ప్రదేశం యొక్క భౌగోళిక లక్షణాలను అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఒకసారి మనోపలకం మీద మన దేశాన్ని ఊహించుకుంటే, ఉత్తరాన ఎత్తైన హిమాలయ రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ హిమాలయ రాష్ట్రాలు. హిమాలయ రాష్ట్రాల వెంబడి పంజాబు, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ కింద జార్ఖండ్, బీహార్ పక్కన పశ్చిమ బెంగాల్, ఇవన్నీ హిమాలయ పాదాల వెంబడి ఉన్న ఉత్తర భారతదేశంలో గంగా సింధు మైదానంలో విస్తరించి ఉన్న ప్రదేశాలు. ఇంకా దేశ ఈశాన్య ప్రాంతంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిని మనం 7 సిస్టర్స్ అంటాం. అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ ఒక వరుసలో ఉంటాయి. నాగాలాండు, మణిపూరు, మిజోరాము, త్రిపుర ఇంకొక వరుసలో బర్మా సరిహద్దుల్లో ఉంటాయి. ఈ విధంగా మన దేశం యొక్క వివిధ ప్రదేశాలు, ఆ రాష్ట్రాలకు ప్రత్యేకమైన పేర్లు ఎలా వచ్చాయి, మేఘాలయ రాష్ట్ర పేరుతో ఎందుకు పిలుస్తాము, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ కొన్ని చారిత్రక, భౌగోళిక విశిష్ట లక్షణాల ఆధారంగా వాటిని ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకుంటాం. దేశ వాయువ్య భాగంలో ఎడారులతో కూడిన రాజస్థాన్ దిగువన గుజరాత్, తర్వాత మధ్యప్రదేశ్లో భాగంగా ఉంది. నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్, దాని పక్కన ఒరిస్సా రాష్ట్రము, ఇవన్నీ దేశ మధ్య భాగంలో కర్కట రేఖ ప్రయాణించే మార్గంలో ఉన్న ప్రత్యేక రాష్ట్రాలు. ఇవి దేశ మధ్య భాగంలో ద్వీపకల్ప పీఠభూమిలో ఇప్పుడు మనం పేర్కొన్న ఈ రాష్ట్రాల్లో ఎక్కువ భాగము మాల్వా పీఠభూమిలో భాగంగా ఉన్నాయి. ఇంకా ఖనిజ వనరులు కలిగిన ప్రాంతం ఇక్కడ నర్మదా నది పరివాహ ప్రాంతము, తర్వాత ద్వీపకల్ప పీఠభూమిలో మాల్వా ప్రాంతంలో జన్మించి గంగా పరివాహ ప్రాంతంలో భాగంగా గంగా నదిలో కలిసే అనేక నదులు ఇక్కడ మనకు వస్తాయి. ఇంకా దక్కన పీఠభూమి ప్రాంతంలో దేశ దక్షిణ భాగంలో, మధ్య భాగంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇవి దక్షిణ భారతదేశంలో ప్రధానమైన రాష్ట్రాలు. ప్రత్యేక సంస్కృతి,
భౌగోళిక విశిష్టతలు కలిగిన ప్రదేశాలు ఇవి. భౌగోళిక దృక్పథం ఆధారంగా మన దేశానికి సంబంధించిన దీవుల సముదాయం, బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవుల సముదాయము, ఇంకా అరేబియా సముద్రంలో ప్రవాళ గుత్తికలు, అంటే కోరల్స్తో ఏర్పడిన లక్షద్వీపులు, ఇంకా భారతదేశానికి శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో శిలా నిర్మితమైన పాంబన్ దీవిలో ఉన్న రామేశ్వర క్షేత్రము, ఇవన్నీ ఒక ప్రదేశం, ఒక పట్టణము, ఒక గ్రామము, ఒక ప్రత్యేక ప్రాంతము, భౌగోళిక ప్రాంతానికి చెందింది. అక్కడ మృత్తికలు, ఆవరణ వ్యవస్థ, వ్యవసాయము ఏ విధంగా ఉంటుంది, అక్కడ పండే పంటల మీద ఆ ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు అర్థం చేసుకోవడానికి ఈ భౌగోళిక దృక్పథం అనేది చాలా కీలకమైనది. ఉపరితలంపై నిరంతరం వచ్చే మార్పుల గురించి అంతరిక్షంలో తిరిగే శాటిలైట్లు, అదేవిధంగా భూమి యొక్క పటాలను తయారు చేసే కార్టోశాట్లు, ఇవన్నీ అంతరిక్షంలో మనకు నిరంతరం సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ విధంగా భౌగోళిక దృక్పథం ద్వారా మన చుట్టూ ఉన్న సముద్రాల గురించి, ఆ సముద్రాల్లో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు తుఫానులుగా మారి ఏ ప్రాంతంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.